भाई और बहनों, सवाल उठता है कि इन अफसरों में से 90 अफसरों में से जो हिंदुस्तान को चलाते हैं, इसमें से ओबीसी कितने, दलित कितने, आदिवासी कितने? సోదర సోదరి మళ్ళారా, ఈ దేశాన్ని నడిపే 90 మంది అధికారుల్లో ఎంతమంది ఓబీసీలు ఉన్నారు, ఎంతమంది దళితులు ఉన్నారు, ఎంతమంది గిరిజనులు ఉన్నారని నేను అడిగాను. सवाल यह है, क्या इस देश को चलाने में दलितों, आदिवासियों, पिछड़ों और माइनॉरिटीज की भागीदारी है, हाँ या ना? यह सवाल है. ఏ సవాల్ ఏంటంటే ఈ దేశాన్ని నడిపించే దాంట్లో బలహీన వర్గాలు ఓబీసీలకి, దళితులకి, గిరిజనులకి భాగస్వామ్యం ఉండాలా వద్దా అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న నేను ప్రశ్నిస్తా ఉన్నాను. भाई और बहनों, 90 अफसरों में से सिर्फ 3 अफसर ओबीसी वर्ग के हैं. 90 మంది అధికారుల్లో కేవలం 3 మాత్రమే ఓబీసీ అధికారులు ఉన్నారు. और बजट का सिर्फ 5% निर्णय ये अफसर लेते हैं. కేవలం 5% బడ్జెట్ మాత్రమే ఈ 3 అధికారులు నిర్ణయం చేస్తారు. मतलब हिंदुस्तान की सरकार में ओबीसी की कोई भागीदारी नहीं है. భారతదేశ ప్రభుత్వంలో ఓబీసీ అధికారులకి ఏ పాత్ర లేదు బడ్జెట్ పంచడంలో. इसलिए मैं हर भाषण में कहता हूं कि ओबीसी सेंसस, कास्ट सेंसस की जरूरत है. అందుకే నేను ప్రతి దగ్గర నా ఉపన్యాసంలో భారతదేశంలో ఓబీసీల జనగణన జరగాలని అన్ని చోట్ల చెప్తా ఉన్నాను. हम जानना चाहते हैं कि इस देश में कितने दलित, कितने आदिवासी, कितने ओबीसी, कितने माइनॉरिटी हैं. ఈ లెక్కలు జనగణన జరిగితే భారతదేశంలో ఎంతమంది ఓబీసీలు ఉన్నారు, ఎంతమంది దళితులు ఉన్నారు, ఎంతమంది గిరిజనులు ఉన్నారో లెక్కలు తేలుతాయి. बीजेपी ओबीसी वर्ग को शक्ति नहीं देना चाहती है. బీజేపీ భారతీయ జనతా పార్టీ ఓబీసీలకి శక్తిని ఇవ్వటానికి ఇష్టపడట్లేదు. टीआरएस ओबीसी वर्ग को शक्ति नहीं देना चाहती है. టీఆర్ఎస్ కూడా బలహీన వర్గాలు ఓబీసీలకి శక్తిని ఇవ్వటానికి ఇష్టపడట్లేదు. इसीलिए ये लोग कास्ट सेंसस नहीं करना चाह रहे हैं. అందుకే నేను అడిగిన కాస్ట్ సెన్సస్ జనగణనకి భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ ఇద్దరు ఒప్పుకోవట్లేదు. इसीलिए हमने कहा है कि जैसे ही हमारी सरकार तेलंगाना में आएगी, हमारा पहला स्टेप, पहला कदम कास्ट सेंसस होगा. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొదటి అడుగు జనాభా గణన ఓబీసీల కాస్ట్ సెన్సస్ చేపిస్తాను. तेलंगाना में जैसे ही सरकार आएगी, यहां हम ओबीसी सेंसस शुरू करेंगे, और जैसे ही दिल्ली में सरकार आएगी, पूरे हिंदुस्तान में हम कास्ट सेंसस लगा देंगे. తెలంగాణలో మన ప్రభుత్వం రాగానే ఏ రకంగా అయితే బీసీ జనగణన చేపిస్తామో, ఆ తర్వాత భారతదేశంలో మన ప్రభుత్వం రాగానే దేశమంతా కూడా ఓబీసీ జనగణన చేపిస్తాను. और जो भागीदारी ओबीसी की होनी चाहिए, वो हम पूरी करके आपको दिलवा देंगे. ఏ వాటాదారులు ఓబీసీలు ఉన్నారో వాళ్ళందరూ భాగస్వాములు కావాల్సిందే, వాళ్ళందరి కోసం చేస్తాను నేను. भाई और बहनों, बीजेपी इसलिए नफरत फैलाती है क्योंकि वो ये नहीं चाहती कि आप अपनी सच्ची आबादी के बारे में जान जाओ. అందుకే సోదర సోదరి మళ్ళారా, బీజేపీ వాళ్ళు కావాలనే ద్వేషాన్ని రెచ్చగొడుతూ ఈ వాస్తవాల్ని బయటికి రానికుండా దాస్తా ఉన్నారు. ये बीआरएस कास्ट सेंसस नहीं चाहते क्योंकि वो नहीं चाहते कि आपको अपनी सच्ची शक्ति पता लग जाए. ఆర్ఎస్ఎస్, బీఆర్ఎస్ ఇద్దరు కూడా ఈ కాస్ట్ సెన్సస్ జరగొద్దని, ఓబీసీ జనగణన జరగొద్దని కోరుకుంటున్నారు. हम आपको आपकी सच्ची शक्ति के बारे में दिखा देंगे. నేను మీకోసం మీ శక్తి ఏంటో జనగణన చేసి మీకు శక్తిని ఇస్తాను. वो पहला कदम होगा. అది నా మొట్టమొదటి అడుగుగా మారుతుంది.